ఈ వేద మంత్రం చెబుతుంది. పరమేశ్వరుడు చెప్పాడు. ఈ మంత్రం నేను చెప్పేది కాదు. ఆ పరమేశ్వరుడు ఏం చెప్పాడు ఈ మంత్రంలో? ఈ యజ్ఞమును అనుష్ఠించడం వలన మానవులలో ఉత్సాహము, బుద్ధి, సత్యవాక్కు, ధర్మాచరణ, తపస్సు, ధర్మానుష్ఠానము, విద్యా అభివృద్ధి ఇవన్నీ వస్తాయిట. మరి భగవంతుడు చెప్పింది ఈ మాట నిజమా అబద్ధమా అనుకుంటే ముందు మీరు ఈ యజ్ఞము అనుష్ఠానం చేసి చూడండి, తర్వాత వచ్చేది లేని తెలుస్తుంది. యజ్ఞము అనుష్ఠానం చేయకుండా ఊరికే మనకు తక్కువచ్చా అంటే మనకే లేకుంటే అని మాట్లాడడం పరమ అజ్ఞానం. విద్య, అభివృద్ధి ఇవన్నీ వస్తాయి, సర్వము వస్తాయంట. ఈశ్వరుని ఆరాధించేందుకు సమర్థులవుతారు యజ్ఞము వలన. యజ్ఞము ద్వారా సమస్త ప్రాణులకు సమస్త సుఖాలు చేకూరుతాయి అన్నాడు. చూడండి, ఇటువంటి ఉత్తమమైనటువంటి యజ్ఞాన్ని శంకరాచార్యులు అజ్ఞానం అనుకోవాలనో మరి లేదా వలపక్ర బుద్ధి అనుకోవాలో యజ్ఞాన్ని నిరసించాడు. వేదాలు చదవడం వలన మీకు ఏ పుణ్యం రాదు, యజ్ఞాలు చేయటం వలన ఏ విధమైనటువంటిది కలగదు, జీవుడు దేవుడు ఒకటే అని తెలుసుకుంటే మీకు వస్తుంది అంతా అంటాడు. జీవుడు దేవుడు ఒకటే అంటే ఎట్లా అవుతుంది? ఒక దేవుడు బాధపడుతుంటే ఒక దేవుడు నవ్వుతూ ఉంటే దేవుడు అంతా ఒకటే అయితే, ఒక దేవుడు దరిద్రం బట్టి ఉంటే ఒక దేవుడు రోగిష్ట అవుతాడు. ఎట్లా అవుతాడు? ఇది తప్పు కాదు. ఆయనకు ఈ మాత్రం కూడా ఆలోచన శక్తి లేదేమో అని నేను అనుకుంటా. ఈనాడు వాళ్ళ యొక్క మఠాలలో కూడా ఈ యొక్క విగ్రహాలను పెట్టి పూజ చేస్తున్నారు. మరి ఆయన విగ్రహారాధన నిషేధించాడు. దేవతలు ఎవరు లేరు, దేవుడు అంతా ఒకటే, ప్రపంచమంతా దేవుడే అన్నాడు. ప్రపంచమైతే దేవుడే అంటే మరి మనకెందుకు బాధలు సుఖాలు కలుగుతున్నాయి? దేవుడు అన్ని ప్రాణుల్లో అంతటా ఉన్నాడు, ఓకే. ఆ దేవునిలోనే జీవుడు ఉన్నాడు, దేవునిలోనే శరీరాలు ఉన్నాయి, ఆ దేవునిలోనే జీవునిలోనే పరమాత్మ కూడా దేవుడు కూడా ఉన్నాడు. ఇది సత్యమైనటువంటి మాట. కాబట్టి యజ్ఞమును అనుష్ఠించడం వల్ల సర్వము చేకూరుతాయి అని భగవంతుడు చెప్పాడు.